నేర్చుకున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే బాగ్దాద్ బ్రతుకు పుస్తకము. ఏంటండి? బాగ్దాద్ బ్రతుకు పుస్తకము. ఇది వినడానికి కొద్దిగా మీకు వెరైటీగా ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే మనకి అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథమందు మనిషి ఏ విధంగా దేవుని చేత సృజించబడ్డాడు అనేది చాలా విపులంగా రాయబడి ఉంది. తొలి మానవుడైనటువంటి ఆదామును దేవుడు ఏ విధంగా సృష్టించాడండి? నేల మంటితో సృష్టించాడు. నేల మంటితో నరుని సృష్టించి వాని నాసికారంధ్రంలోకి, నోస్టల్స్లోకి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అలాగా నరుని నిర్మించి దేవుడు వదిలేలేదు. ఏం చేశాడు? తూర్పు దిక్కున ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటలో మనిషిని ఉంచాడు. మరి తోట వేస్తే సరిపోతుందా? ఆ తోట సేద్యపరచబడాలి. అలా సేద్యపరచబడిన తర్వాత మనిషికి ఆ తోట ద్వారానే ఆహారము అందాలి. అదే కదా దేవుని ప్రణాళిక. దాన్ని మనం ఏమన్నామంటే ఏదేను తోట, లేకపోతే ఈడెన్ గార్డెన్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ ఏదేను తోట సేద్యపరచుటకు దేవుడు ఒక నదిని ఏదేను తోటలోనే పుట్టించాడు. ఒక నదిని ఏదేను తోటలోనే పుట్టించాడు. ఆ నది పేరు ఏంటో ఇవ్వబడలేదు, కానీ ఆ నది 4 శాఖలు అయిపోయిందండి. 4 శాఖలు అయిపోయింది అంటే 4 భాగాలుగా చీలిపోయింది. ఒకటి పీషోను. ఇది హవీలా దేశం ఉంది కదండి. హవీలా దేశం మీకు ఏషియా గ్రంథంలోని, ఇర్మియా గ్రంథంలోని ఈ హవీలా దేశం గురించి ఉంటుంది. ఇది ఎక్కడ ప్రవహిస్తుందంటే హవీలా దేశం చుట్టూ ప్రవహిస్తుందంట. ఇక్కడ ఏంటి ఫేమస్ అని రాయబడిందంటే బంగారము. ఏంటండి? బంగారము, ఇంకా గోమేదకము, బోలము, ఇవి ప్రసిద్ధి అని రాయబడింది. మెయిన్గా ఈ పీషోను అనే నది ఎక్కడ ప్రవహిస్తుందంటే హవీలా దేశం చుట్టూ ప్రవహిస్తుంది. నెక్స్ట్ నది గీహోను. ఏంటండి? గీహోను. ఇది కూషు దేశం. ఏంటండి? కూషు దేశం చుట్టూ ప్రవహిస్తుంది. అంటే నదిని గురించి చెప్పాడు. ఒక నది శాఖను కూడా ఏమంటామండి? నదే కదా అంటాము. ఇప్పుడు గౌతమి నది అని అంటాం కదా. అంటే నదిని గురించి చెప్పాడు, నదీ పరివాహక ప్రాంతం గురించి కూడా చెప్పాడు, ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో కూడా చెప్పాడు. ఎందుకు రాయించాడండి ఇవన్నీ? ఇది అవసరం మనకి? ఏదో మన ఆత్మీయతకు సంబంధించినటువంటి విషయాలు నేర్చుకొని అవి మాత్రం నేర్చుకుంటే సరిపోద్ది కదా. మరి ఇవన్నీ ఎందుకు రాయించాడు? పని లేక రాయించాడు దేవుడు? ఎందుకు రాయించాడంటే మనం వీటిని గురించి తెలుసుకుంటామని, వీటిని గురించి ధ్యానించాలి అని. నెక్స్ట్ హిద్దికేలు. ఏంటండి? హిద్దెకేలు. ఇది అషూరు. ఏంటండి? అషూరు దేశం వైపు, తూర్పు ప్రాంతం వైపు, అషూరు దేశంలో తూర్పు ప్రాంతం వైపు
పారుతుంది. 4వ నది పేరు యూఫ్రటీసు. ఏంటంటే యూఫ్రటీసు. ఇది ఎక్కడ ప్రవహిస్తుందో చెబుతాను. అంటే ఒక నది ఏదైనా తోటను సేద్యపరచడానికి పుట్టి కేవలం ఆ తోటను మాత్రమే సేద్యపరచకుండా ప్రపంచంలోకి బయలుదేరింది అనేది. ఎలాగా? 4 శాఖలు అయ్యి. 1 పీషోను, 2 గీహోను, 3 హిద్దికేలు, 4 యూఫ్రటీసు. తర్వాత కాలగర్భంలో ఇవి ఏమైనాయంటే ఈ 4 నదులు, ఇప్పుడు సింధు నది ఉందండి. సింధు నది ఉపనదులు ఏంటి? బిఎస్, రావి, సట్లెజ్. ఇవి సింధు నది యొక్క ఉపనదులు. కొన్ని ఏమో మన దేశంలో ఉన్నాయి, కొన్ని పాకిస్తాన్ దేశంలో ఉన్నాయి. అక్కడ బియాస్ నదిని బియాస్ నది అని పిలుస్తారు. ఇప్పుడు పంజాబ్ అనే ప్రాంతం ఉంది. పంజాబ్ అంటే 5 నదుల ప్రాంతం. 5 నదుల ప్రాంతం. ఆ 5 నదులు ఏంటి? సింధు నది ఉపనదులు బియాసు, రావి, సట్లెజ్, ఇంకా 2 ఏవో ఉన్నాయి. అలాగా ఈ నది ఎన్ని నదులుగా మారింది? 4 నదులుగా మారింది. ఎప్పుడు? ఆదాము కాలంలో. కాలగర్భంలో ఈ నది 2 నదులు అయిపోయాయి. ఏంటంటే 2 నదులు అయిపోయినాయి. యూఫ్రటీసు, టైగ్రీస్. ఏంటంటే యూఫ్రటీసు, టైగ్రీస్. ఇప్పుడు ఇవి లేవండి. పీషోను కానీ, గీహోను కానీ, నెక్స్ట్ హిద్దికేలు కానీ ఇవి లేవు. ఉన్న నదులన్నీ కూడా ఏమిటంటే యూఫ్రటీసు, టైగ్రీసు. అదేంటంటే నదులు ఎలా మాయమైపోతాయండి అని మీరు అడగొచ్చు. ప్రభునందు ప్రియులరా, మన భారతదేశంలో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరస్వతి నదిలో స్నానం చేశారా? ఏమైపోయింది సరస్వతి నది? అంతర్భూభాగ నది అయిపోయింది. ఏంటండి? అంతర్భూభాగ నది అయిపోయింది. అంతర్భూభాగ నది అంటే ఏంటంటే అన్ని నదులు ఇంచుమించు ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కదండి. కొన్ని నదులు మాత్రం ఏమవుతుందంటే ప్రవహించేటప్పుడు అవి ఉప్పు నీటి సరస్సుల్లో కలిసిపోతాయి, లేకపోతే ఇసుక ప్రదేశాల్లో కలిసిపోతాయి. అలాగా కలిసిపోయినటువంటి నదులనే మనం ఏమంటామంటే అంతర్భూభాగ నదులు అంటాం. అంటే ఈ 3 కూడా వాతావరణ పరిస్థితులు బట్టి ఏమైపోయాయంటే అంతర్భూభాగ నదులుగా అయిపోయాయి. దానికి సరస్వతి నది ఒకటే కదండి ఎగ్జాంపుల్. మన భారతదేశంలో లూని నది అని రాజస్థాన్లోని, అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా నదులు ఇలాగా అంతర్భూభాగ నదులు అయిపోయాయి. అంటే నదులు మాయమైపోయాయి. అర్థమైందండి? అంటే దేవుడు తన గ్రంథం ఏదైతే ఉందో అది నిజమైనది అని నిరూపించుకోవడానికి దేవుడు ఇవన్నీ రాయించాడండి. ఎలా నిరూపించుకుంటాడు? తన గ్రంథం నిజమైందని ఇది రాయించాడు. రాయించి ఎలా నిరూపించుకుంటాడు? వీటిని విశ్లేషిస్తే ఎవరైనా వారి ద్వారా నిరూపించుకుంటాడు. విశ్లేషించేవారు లేకపోతే దేవుని గ్రంథం ఏమవుతుంది? అబద్ధం అయిపోతుంది. ఎప్పుడు ఆత్మీయతకు సంబంధించినవే మనం పట్టుకుంటే మరి గ్రంథ నిరూపణ ఎలా సాధ్యమవుతుంది? మరి గ్రంథ నిరూపణ చెయ్యాలనే కదా దేవుడు ఇవన్నీ రాయించాడు. మనమేమో వీటిని ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం. అసలు ఇవి సబ్జెక్టే కాదనుకుంటాం. మరి పనిలేక రాయించాడా దేవుడు? నదుల గురించి, నదీ పరివాహక ప్రాంతాల గురించి, అక్కడ దొరికేటువంటి మెటల్స్ గురించి రాయించాడా లేదా? రాయించాడు. ఈరోజు మానవ చరిత్రకు ఈ నదులే ఆధారం అండి.
ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం, మనకు బాగా తెలిసినటువంటి నది ఏంటి? గోదావరి నది. ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని నాసిక త్రియంబకం అనే ప్రాంతంలో పుట్టింది. అలా పుట్టి మహారాష్ట్రంలో ఒక జలలా పుట్టి, సన్నని దారగా పుట్టి, అది ఎక్కడికి ఎంటర్ అయ్యింది? ఆదిలాబాద్ జిల్లాలో బాసరా అనే ప్రాంతం దగ్గర ఎంటర్ అయింది మన ఆంధ్రప్రదేశ్లోకి. అక్కడి నుంచి నిజామాబాద్, అక్కడి నుంచి వరంగల్, తర్వాత ఖమ్మం, తర్వాత ఖమ్మం నుంచి మన వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పాపికొండలు, పోలవరం, ఇలా ప్రవహిస్తూ వచ్చి ధవళేశ్వరం దగ్గర మనకి 2 పాయలుగా చీరిపోతుంది. ఒకటి ఏంటి చెప్పండి? ఏమంటే మన ప్రాంత హిస్టరీ తెలియకపోతే ఇంకా ప్రపంచ చరిత్ర ఏం తెలుస్తుందండి? ఒకటి గౌతమి, 2 వశిష్ట, అంతే కదండి. ఈ గౌతమి శాఖ వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? యానంలో సముద్రంలో కలుస్తుంది. వశిష్ట ఎక్కడ కలుస్తుంది? ఆంధ్రవేదిలో కలుస్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి నది యొక్క చరిత్ర. ఎందుకంటే ఆ నది వల్లే మనకి ఏమొస్తుంది? ఎక్కువగా ఆహారం పడుతుంది. అందుకు ఆ నది యొక్క విశిష్టత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆ నది మీద ఆనకట్ట కట్టినటువంటి సర్ ఆర్థర్ కాటన్ ఇప్పటికీ కూడా మనం చాలా గౌరవించి జ్ఞాపకం చేసుకుని అతను పుట్టినరోజులు చేస్తున్నాం. మరి ప్రపంచానికే ఇటువంటి గొప్ప నదులను ఇచ్చినటువంటి దేవుణ్ణి మాత్రం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఈ 4 నదులు ఎన్ని నదులేనండి? యూఫ్రటీస్, టైగ్రీసు. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది ఈ నదుల పేర్లు. ఏ దేశంలో కూడా ప్రవహిస్తుందో రాసేశారు ఆదికాండం 1వ అధ్యాయంలో. అప్పటికే ఆ పేర్లు ఉన్నాయా? ఆదాము కాలంలోనే ఈ నదులకు పేర్లు పెట్టారా? ఈ దేశానికి పేరు పెట్టారా? హవీలా అని, కూషు అని, అషూరు అని ఈ దేశానికి పేర్లు పెట్టారా? కయ్యను వెళ్ళి ఎక్కడ కాపురం ఉన్నాడు? అయ్య బాబోయ్, అండ్ 1వ అధ్యాయులండి. నోదు దేశంలో కాపురం ఉన్నాడు. నోదు దేశం ఎక్కడ ఉంది అంటే తూర్పు దిక్కున ఉందని రాయించాడు. అంటే కయ్యను కాలంలోనే అతడు నోదు దేశంలో నివసించాడని ఉంది. నోదు దేశం అనే పేరు అప్పటికే పెట్టబడిందా? అంటే ఆదాము నుంచి నోవాహు వరకు 10 తరాలు, అప్పటికి ఈ పేర్లు పెట్టబడిపోయాయా? మరి ఎలా రాయించాడు దేవుడి పేర్లు? మోషే చేత రాయించాడు ఈ పేర్లు. అప్పుడు పేర్లు ఏమీ లేవు. ఈ పేర్లు, నదుల పేర్లు అవి ఏమీ లేవు. మోషే కాలానికి ఈ 4 నదులకి ఈ పేర్లు వాడుకలో ఉన్నాయి. అర్థమైందండి? కయ్యను వెళ్ళే ప్రాంతం నోదు దేశం అని మోషే కాలానికి పిలువబడింది. ధర్మశాస్త్రం ఆదికాండం ఎవరు రాశారండి? ఆదికాండం 5 అధ్యాయాలు ఎవరు రాశారు? అంటే వీటి పేర్లు పెట్టింది ఎవరు? మోషే పరిశుద్ధాత్మని ప్రేరణతో వీటికి పేర్లు పెట్టాడు. అసలుకే దేశాలుగా కూడా విభజించబడలేదండి. మనం హవీలా దేశము ఆదికాండంలో కనపడుతుంది. హవీలా దేశము, కూషు దేశము, అషూరు దేశము అని కనపడింది. కానీ దేశాలుగా కూడా విభజింపబడలేదు. మరి ఎవరి కాలంలో భూభాగము దేశాలుగా విభజించబడింది? ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 10:25. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒక పేరు పెలేగు. ఏలయనగా అతని దినముల్లో
అద్దుకోండి. పెలేగు దినముల్లో భూమి ఏమైందంటండి? అప్పుడు దేశాలుగా విభజించబడింది. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదాము కాలంలో భూమి దేశాలుగా విభజించబడలేదు. అర్థమైందా? అంటే ఈ పేర్లన్నీ కూడా ఎప్పుడు పెట్టబడ్డాయంటే మోషే ధర్మశాస్త్రం రాయిస్తున్నప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయిస్తున్నప్పుడు అప్పుడు పెట్టినటువంటి పేర్లు. అంటే ఆదికాండం ఎప్పుడు రాశాడు? మోషే ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు రాయడం మొదలెట్టాడు? సేనాయి పర్వతం మీద దేవుడు తనకు దర్శనం ఇచ్చినప్పటి నుంచి రాయడం మొదలుపెట్టాడు. అంటే ఆదాము నుండి సేనాయి పర్వతం మీద దేవుడు మోషేకు దర్శనం ఇచ్చిన అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గతించిపోయి ఆలోచించుకోండి సార్. ఏంటండి, ఎన్ని సంవత్సరాలు గతించిపోయి ఒకసారి ఆలోచించుకోండి. అంటే అప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పేర్లు ప్రస్తావించబడలేదు. మరి బంగారం తెలుసు అంటారా? తెలుసా? లోహయుగం ఎప్పుడు ప్రారంభమైంది? తుబల్ కయీను అనే ఉన్నాడు. ఐదో అధ్యాయంలో ఉంటది. తుబల్ కయీను అతడు రాగి పనిముట్లను, ఇనప పనిముట్లను చేశాడు. అంటే ఆదాము నుంచి తుబల్ కయీను వరకు కూడా లోహయుగం లేదు. తుబల్ కయీను ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు లోహయుగం ప్రారంభమైంది. అంటే ఆ జనరేషన్ గ్యాప్ ఎంతో చూడండి. ఇవన్నీ కలిపి మోషే రాశాడు మాట. అర్థమైందండి? అప్పుడే బంగారము ఇవన్నీ కూడా మోషే కాలానికి బంగారం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పుడు ఆ హవీలా దేశంలో బంగారము, గోమేదకము, బోలము మోషే టైంకి దొరుకుతున్నాయి బాగా. అప్పుడు దాని గురించి రాశాడు. అంటే చూడండి, ఈ 4 పేర్ల వెనకాల ఎంత చరిత్ర ఉంది. అర్థమైందండి? ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, ఆదాము పాపం చేశాడు, అవ్వ పాపం చేసింది. దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఏంటి? ఏదైనా తోటలో నుండి బయటకు గెంటి వేశాడు. గెంటి వేసి దేవుడు చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం చివరి వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఎప్పుడు? ఏ దిక్కున? తూర్పు దిక్కున. అంటే ఏదైనా తోట ఎంట్రన్స్ ఎటువైపు ఉంది? తూర్పు దిక్కుకి ఉంది. అందుకే ఆ ఎంట్రన్స్ లోనే కెరూబులను, ఖడ్గజ్వాలను దేవుడు ఏం చేశాడంటే నిలవబెట్టారు. అంటే ఏదైనా తోట నుండి గంటి వేయబడినటువంటి ఆదాము అవ్వలు ఏ దిక్కు వైపుకి ప్రయాణించారు? తూర్పు వైపుకి ప్రయాణించారు. తూర్పు వైపుకి ప్రయాణించారు. తర్వాత ఆదాముకి హవ్వకు కలిగినటువంటి ప్రథమ సంతానం ఎవరు? కయ్యేను. కయ్యేను గురించి కూడా ఏం రాయబడింది అంటే, కయ్యేను 16వ వచనం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేను తూర్పు దిక్కున ఏ దేశంలో కాపురం ఉన్నాడండి? నోదు దేశంలో కాపురం ఉన్నాడు. అంటే కయ్యేను కూడా ఎటువైపు వెళ్తున్నాడు? తూర్పు వైపుకి వెళుతున్నాడు. తరువాత నోవాహు కాలం వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి అవిధేయతకు లోనయ్యారు.
అది ఎంత భయంకరమైనటువంటి అవిధేయత అంటే దేవుడే సంతాపం ఉందాడంట నరులను చేసినందుకు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని యెహోవా చూచి యెహోవా సంతాపం నుండి తన హృదయంలో ఏం చేశాడంటే నొచ్చుకునేను. మరి అప్పుడు జలప్రళయం వచ్చింది కేవలం మనిషి యొక్క అవిధేయత వలన. మరి జలప్రళయంలో ఎంతమంది మిగిలారు? అదే నోవహు కుటుంబం ఎంతమంది అండి? 8 అంటే 8 మంది మిగిలారు. ఈ 8 మంది కూడా ఎటువైపు ప్రయాణించారు? మళ్ళీ తూర్పు వైపుకే ప్రయాణించారు. నోవహు కుమారుల పేర్లు ఏంటి? షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. ఈ హాములోంచి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. ఎవరు అంటే నిమ్రోదు. హాములోంచి ఎవరు వచ్చారండి? నిమ్రోదు. నిమ్రోదుకు ఉన్నటువంటి టైటిల్ ఏంటి బైబిల్లో? కాదు, పరాక్రమశాలి, కానీ ఇంకా ఉంటది. యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె. ఎవరి ఎదుట పరాక్రమ గల వేటగాడంట? యెహోవా ఎదుట. యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు వలె అనే ఏం కలిగి ఉంది? లోకోక్తి. లోకోక్తి అంటే ఏంటండి? లోకం యొక్క ఉక్తి, లోకం యొక్క మాట. ఉక్తి అంటే ఏంటి? ఉక్తి అంటే ఏంటి? ఉక్తి అంటే మాట. అంటే యెహోవా ఎదుట పరాక్రమశాలి గల వేటగాడని లోకోక్తి కాలదు. లోకులు మాట్లాడుకుంటున్నారు అంతే. దేవుడు చెప్పడం లేదా స్టేట్మెంట్. బైబిల్ ఇలాగే ఉంటుందండి. ఇక్కడే పొరపాటుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వరకు మీరు నిమ్రోదు గురించి విన్నప్పుడు ఏమనుకున్నారు? యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు. దేవుని ఎదుట అంత పరాక్రమం గల వేటగాడు ఎవరన్నా ఉంటారండి? లోకోక్తి గలదంతే. లోకంలో ఉన్నటువంటి మనుషులు అంటారు. మీకు అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు, గారడీ సీమోను. అతనికి పెట్టబడినటువంటి టైటిల్ ఏంటి? లోకులు అతనికి పెట్టినటువంటి టైటిల్ 10వ వచనంలో ఉంటుంది అనుకోండి, చూడండి. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతనే అని చెప్పుకుంటున్నారంట. ఎవరో లోకులు చెప్పుకుంటున్నారు అంతే. ఎవరి గురించి? గారడీ సీమోను గురించి. దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కాదు. దేవుని మహాశక్తి గలవాడా గారడీ సీమోను? కాదు. అలాగైతే అపోస్తుల దగ్గరికి వచ్చి మళ్ళీ వరమమ్మని ఎందుకు అడుగుతాడు? అడగడు కదా. నిమ్రోదు గురించి కూడా యెహోవా ఎదుట పరాక్రమైనటువంటి శాలి అయినటువంటి నిమ్రోదు వలె అని అంటే అప్పట్లో అది పాపులర్ అయిపోయింది. ఆ టైటిల్ నిమ్రోదుకి ఆ టైటిల్ పాపులర్ అయిపోయింది. అంతేగాని నిమ్రోదు యెహోవా ఎదుటే నిలవబడగల పరాక్రమశాలి కాదు. సరే, ఈ నిమ్రోదు ఏం చేశాడండి? ఒక భయంకరమైనటువంటి పరిపాలన, ప్రజలను బానిసలుగా చేసి తన ఇష్టారాజ్యాన్ని కొనసాగించాడు.
జలప్రలయం తర్వాత జనులందరూ కూడా తూర్పు వైపుకి వెళ్ళి ఈ నిమ్రోదు యొక్క కాలంలో ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించాలనుకున్నారు. ఏంటి ఆ కట్టడం? బాబేలు గోపురం. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఒక్క భాష ఒక్క పలుకు అంటే ఒకే మాట, ఒకే ఒకే భాష, ఒకే యాస. ఒకే భాష ఒకే యాస. పలుకు అంటే యాస. ఇప్పుడు మన యాస ఒకలా ఉంటుంది, శ్రీకాకుళం వాళ్ళ యాస ఒకలా ఉంటుంది, తెలంగాణ వాళ్ళ యాస అంటే స్లాంగ్ ఏదైతే ఉందో ఒకటే, లాంగ్వేజ్ ఒకటే, స్లాంగ్ ఒకటే. మరి ఇప్పుడు భూమి మీద ఇన్ని భాషలు, ఇంచుమించు 6000 భాషలు ఉన్నాయంట. మరి ఇన్ని భాషలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ నిమ్రోదు కింద బాబేలు గోపురం కట్టాలి అనుకోవడం. ఎందుకు అసలు బాబేలు గోపురం ఎందుకు కట్టాలనుకున్నాడు నిమ్రోదు? నాశనం అవ్వకుండా ప్రజలందరూ కూడా ఒకే చోట ఉండాలి అని. అది దేవుడి యొక్క ఉద్దేశానికి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. భూమిని నిందించాలి అంటే ఏం చేయాలి? విస్తరించాలి. కానీ ఇక్కడ నిమ్రోద్ ఏం చేశాడు? ఒకే చోట భూ ప్రజలందరికీ కూడా పెద్ద కట్టడాన్ని, అదిగోండి, మరియు వారు భూమి అంతా చెదిరిపోకుండా చెదిరిపోవాలి, భూమిని నిండించాలి అనేదే దేవుడి ఉద్దేశం. అయితే నిమ్రోదు చూడండి ఎలా ఆలోచించాడు. ఒక పట్టణమును ఎలా అంటే ఆకాశాన్ని అంటేలంట ఒక గోపురం కట్టుకొని, అదిగోండి, కేవలం పేరు సంపాదించుకోవడానికి కూడా వీళ్ళు ఏం చేశారు? ఆ గోపురాన్ని స్టార్ట్ చేశారు. అదే బాబేలు గోపురం. ఈరోజు భూమి మీద అత్యంత ఎత్తులో ఉన్నటువంటి కట్టడం ఏంటి? బుర్జ్ ఖలీఫా. ఏంటండి? బుర్జ్ ఖలీఫా. అది ఎంతో అత్యున్నతమైనటువంటి టెక్నాలజీతో నిర్మించబడిందని చెప్పుకుంటున్నారు. కానీ నిమ్రోదు కాలంలోనే ఏం చేశారు? ఆకాశాన్ని అంటేటువంటి కట్టడాన్ని కట్టాలనుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఇటుక అనేది వాడుకలోకి వచ్చేసింది. అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అదిగోండి, ఇటుకను తయారు చేయడం, ఇటుకను కాల్చడం కూడా ఆ టెక్నాలజీ కూడా వచ్చేసింది. మట్టికి బదులు వాళ్ళకి మట్టి కీలు అనేది వచ్చిందంట. ఇంచుమించు అది సిమెంట్ లాగా పని చేస్తుంది. రాళ్ళకు అప్పటి వరకు రాళ్లతో నిర్మించారు. అప్పుడు నిమ్రోదు కాలానికి ఏమొస్తుంది అంటే మానవ పరిణామ క్రమం చూడండి. అడుసు అంటే బంకమట్టి, అడుసుకు బదులు అంటే అప్పటి వరకు ఎలా నిర్మించుకునేవారు? వాళ్ళు రాళ్లతోనూ బంకమట్టితోనే నిర్మించుకునేవారు. ఈ టైంకి వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఇటుక వచ్చేసింది. ఇటుకను కాల్చడం కూడా నేర్చేసుకున్నారు. అదిగోండి, అడుసుకు బదులుగా మట్టి కీలు కూడా ఉందంట. మరి దేవుడు ఉద్దేశాన్ని వీరు కోల్చాలనుకున్నారు. మరి దేవుడు వచ్చి ఏం చేశాడు? వారి భాషలను తారుమారు చేశాడు. ఆ కట్టడంలో ఒకే భాష ఉంటే ఆ కట్టడాన్ని వారు పూర్తి చేసేవారు. కానీ ఎన్నో భాషలు వచ్చేసాయి, వారు కట్టలేకపోయారు. ఎందుకంటే వస్తువులు ఒకరికొకరు అందించుకోవాలంటే ఒకే భాష ఉండాలా లేదా? ఇప్పుడు మనం ఒరిస్సా వాళ్ళని, బీహార్ వాళ్ళని పనిలోకి పిలుస్తాం. వాళ్ళతో ఎన్ని భాషా ఇబ్బందులు పడుతూ ఉంటాం. వారి భాష మనకు రాక, మన భాష వారికి అర్థం కాకుండా ఎన్ని బాధలు పడతామో, చాలా బాధలు పడతాం. బాబేలు గోపురంలో కూడా, నిర్మాణంలో కూడా అదే జరిగిందండి. ఒకడు వాట్ అనేవాడు, ఒకడు ఏమిటి అనేవాడు,
వాడు క్యా అనేవాడు, వాడు ఎన్నా అనేవాడు. మొత్తానికి అప్పుడు ఏం చేశారంటే ఎవడు భాష అందరికీ ఉన్నారు కదా రకరకాల భాషలు, ఒకే భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకవైపు, ఇంకో భాష మాట్లాడేవారు అందరూ కూడా ఇంకోవైపు. అంటే దిశ మాత్రం మార్చడం లేదు, తూర్పు వైపే వెళ్తున్నారు వీళ్ళందరూ, దిశ మాత్రం మార్చడం లేదు. అంటే భూమి మీద ఇలాగ 6000 భాషలు ఏర్పడడానికి కారణం ఏంటి? మానవుని అవిధేయత. భాషలు ఏర్పడడానికి కారణం ఏంటండి? మానవుని యొక్క అవిధేయతగా. వారు ఆ కాలంలో భూమిని నిండిస్తే ఇన్ని భాషలు ఏర్పడేవి కాదు. ఇప్పుడు కూడా భూమి అంతటా ఒకే భాష, ఒకే పలుకు. అంటే యాస కూడా దేవుడే మార్చేసాడు. అర్థమైందండి? మీరు ఇది ఆలోచించాలి. యాస కూడా ఎందుకు మారిపోతుంది? యాస కూడా అర్థం కాకూడదు. ఒకే దగ్గర ఉన్న, ఒకే లాంగ్వేజ్లో ఉన్న తెలంగాణ అది మనకు అర్థం కాదు. అన్నీ ఆ గుంటూరు సైడ్ ఉన్నది మనకి అర్థం కాదు. వాళ్ళు ఉదయాన్నే లేసి ఇల్లు చిమ్ము అంటారు, మనం ఏమంటాం ఇల్లు ఉడువు అంటాం, ఇల్లు జల్లు అంటారు. అంటే చూడండి, ఆ బాబేలు నిర్మాణం జరగకూడదనే స్లాంగ్ కూడా, అంటే ఒకే భాషలో ఉన్నప్పటికి కూడా ఒకరికి ఒకరు అర్థం కాకుండా దేవుడు మార్చేశాడు. అంటే నోవాహు జలప్రలయం వచ్చిన తర్వాత కూడా వీరికి ఏం రాలేదు? బుద్ధి రాలేదు. వచ్చిందండి? రాలేదు. అటువంటి బుద్ధి లేనటువంటి మనుషులకు దేవుడు విధించినటువంటి శిక్ష ఏంటంటే భాషను తారుమారు చేసేసాడు. పోనీ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకున్నారా అంటే లేదు. వీళ్ళందరూ కూడా ఎక్కడ చేరారంటే అరారతు పర్వతాలకు చేరారండి. ఎక్కడ చేరారు? అరారతు పర్వత శ్రేణి. ఈ అరారతు పర్వత శ్రేణి దగ్గరికి చేరారు. ఈ అరారతు పర్వతం మనకి ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ కనపడుతుందండి? నోవాహు యొక్క వాడ ఆగిన ప్రదేశం ఏంటి? అరారతు పర్వతం. నోవాహు కాలంలోనే అక్కడ ఉన్నారు. తర్వాత చెదిరిపోయిన తర్వాత, జలప్రలయం తర్వాత చెదిరిపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికే చేరుకున్నారు. అంటే ఆ ప్రదేశం మీద వీరికి మమకారం చావలేదు. ఆ ప్రదేశంలో ఏముంది? తినుట, త్రాగుట, విత్తుట, కోయుట, కట్టుట, కూల్చుట అన్నీ కూడా ఈ అరారతు ప్రాంతంలో ఉన్నది. వీరు ఇక్కడ చేరుకున్నారండి. చేరుకునే ఇంకా భయంకరులుగా మారిపోయే ఈ బాబేలు గోపురాన్ని కట్టాలని చూశారు. చూడండి, మీరు అన్ని గమనిస్తే ప్రజలందరూ కూడా తూర్పు వైపు ప్రయాణిస్తున్నట్టు చూసాం. తూర్పు వైపే ఎందుకు ప్రయాణించారు? తూర్పు దిశ మంచిదేనా? తూర్పు దిశ మంచిదేనా? ప్రభునందు ప్రియులారా, మీరు ప్రపంచ చరిత్రను ఆలోచిస్తే ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఎక్కడ నివసించేవారంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నివసించేవారు. అప్పట్లో జనాభా తక్కువ కాబట్టి నది చుట్టూ మాత్రమే వాళ్ళు నివసించారు. ఎందుకంటే వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుందని. చూడండి, ఇప్పుడు మనం రాజమండ్రి చూస్తాం, గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ చుట్టే ప్రజలు ఉండేవారు. ఇప్పుడు మంచి లగ్జరీస్ ఏరియాగా చెప్పబడుతున్నటువంటి దానవాయిపేట కానీ, ఇంకా ప్రకాష్ నగర్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఊరికి చివర, అవన్నీ కూడా తోటలు. అప్పట్లో జనాభా తక్కువ కాబట్టి ఏం చేశారంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనే జీవించారు. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రజలందరూ కూడా నది ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవారు. అంటే ఆదాము తూర్పు దిక్కుకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ నది శాఖలు ఎక్కడికి ప్రవహిస్తుంటే అక్కడ. నోదు దేశం వైపుకు కయ్యను వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తుంటే
తర్వాత నోవాహు కాలం వచ్చేటప్పటికి ప్రజలు మళ్ళీ తూర్పు దిక్కుకే. దానికి కారణం ఏంటి? తూర్పు దిక్కు మంచిదని కాదు, నది ఎటువైపు ప్రవహిస్తుందో వాటర్ సోర్స్ గురించి అటువైపు బయలుదేరి ఇక్కడ అరారతు ప్రాంతం దగ్గర ఆగి బాబేలు గోపురం ఒక కట్టడానికి నీరు ఎంత అవసరం అండి? మరి వారు ఈ అరారతు ఆ ప్రాంతంలో ఈ బాబేలు గోపురాన్ని నిర్మించాలనుకున్నారు. మరి ఆ గోపురం నిర్మించడానికి ఖచ్చితంగా వీరు నది దగ్గరే ఉండి తీరాలి, నది దగ్గరే ఉండి తీరాలి. అలాగా ఈ నదులను ఉపయోగించుకొని మానవుని యొక్క జీవన విధానం సాగింది. ఇప్పుడు ఈ నదులు యూఫ్రటీస్, టైగ్రీస్గా మారిపోయినాయి అన్నాను కదా, రెండు నదుల కింద. ఈ యూఫ్రటీస్ నదులు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తుందంటే సిరియాలో ప్రవహిస్తుంది. ఏంటండి? సిరియా దేశంలో ప్రవహిస్తుంది. ఇలాగా సిరియా దేశంలో ప్రవహించి ఇది ఇంకా కొన్ని దేశాలను కలుపుకుంటూ ఇరాను నెక్స్ట్ ఈ రెండు దేశాలుగా ప్రవహించి పర్షియన్ జలసంధితో కలుపుకొని మన హిందూ మహాసముద్రంలోకి వచ్చి కలుస్తుందండి. హిందూ మహాసముద్రం అంటే తెలుసు కదా, భారతదేశం ఇలా ఉంటే పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఈ కింద ఏముంటది? హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. అంటే ఏదైనా తోటలో ప్రవహించినటువంటి నది ఏదైతే ఉందో అది వచ్చి 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 ఎక్కడ కలుస్తుంది? హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. ఇంచుమించు ఈ యూఫ్రటీస్ నది 2735 కిలోమీటర్లు ప్రవహిస్తుందండి. ఎంత? 2735 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మరి ఇప్పుడు ఈ యూఫ్రటీస్ నది యొక్క జన్మస్థానం ఏంటి? గోదావరి నది యొక్క జన్మస్థానం చెప్పారు. మరి యూఫ్రటీస్ నది యొక్క జన్మస్థానం ఏంటి? ఇప్పుడు గోదావరి యొక్క జన్మస్థానం ఏం చెప్పారు? మహారాష్ట్రలోనే నాసిక, త్రియంబకం అని చెప్పారు. మరి యూఫ్రటీస్ నది యొక్క జన్మస్థానం ఏంటి? అదే ఆ ఏదైనా తోట ఎక్కడుంది అంటే ఒక నదిని పట్టుకుని అది ఎక్కడ పుట్టిందో ఇప్పుడు చెప్పగలమా లేదా? అది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాన్ని అంచనా వేసి ఎక్కడ పుట్టిందో చెప్పగలమా లేదా? ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు గోదావరి నదిలో రెండు భాగాలు అయ్యి గౌతమి వశిష్ట, ఒకటి అంతర్వేదిలోనూ ఒకటి యానంలోనూ కలుస్తున్నాయి. దీన్ని పట్టుకుని ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? నది యొక్క జన్మస్థలం దగ్గరికి వెళ్తాం. ఏంటి గోదావరి నది జన్మస్థలం? మహారాష్ట్రలోని నాసిక, త్రియంబకం. ఇది ఇప్పుడు ఈ యూఫ్రటీస్ నది వచ్చి మన హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. అంటే దీని యొక్క ప్రదేశాన్ని పట్టుకొని యూఫ్రటీస్ నది యొక్క జన్మస్థలం తెలుసుకోవచ్చా లేదా? అలా తెలుసుకుంటే వచ్చినటువంటి దేశం ఏంటంటే టర్కీ. ఏంటంటే టర్కీ దేశం ఉందా లేదా? అంటే ఏదైనా తోట ఏ దేశంలో ఉంది? ఇప్పుడు లేదండి, జలప్రలయంలో కొట్టుకుపోయింది. ఇది కొంతమంది దేవుడు దాన్ని దాచేసాడండి, ఇప్పటికీ ఉందండి, మనుషులకు కనపడదండి, అవన్నీ చెప్తారు. కానీ సమస్తము కూడా నోవాహు జలప్రలయంలో ఏమైంది? కొట్టుకొని పోయాయి. ప్రభునందు ప్రియులారా, అంటే మానవుని యొక్క తొలి పుట్టుక ఏంటి? మానవుని యొక్క తొలి పుట్టుక ఎక్కడ జరిగింది? టర్కీ దేశంలో జరిగింది. ఏదైనా చోట ఎక్కడ ఉంది? టర్కీలో ఉంది. అంటే మరి ఇది దేవుడు ఇదంతా ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించాడండి? గ్రంథ నిరూపణ గురించి. ఏదైనా తోట ఎక్కడ ఉంది అంటే దానికి ఆధారంగా ఇవన్నీ రాయించాడు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా తోట ఎక్కడ ఉంది, అసలు నిజమేనా, అది కల్పితమా అని అడిగితే మీరు ఇది చెప్పగలగాలి. మీలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి
హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ ఏం చెప్పాలి? భయముతోనూ సమాధానం చెప్పాలి. ఎందుకు భయంతో చెప్పాలి? బైబిల్లో మనల్ని ఒక ప్రశ్న అడిగితే నేను చెప్పలేకపోతే ఒక ఆత్మ నా వలన ఒక హేతువాదే అడిగాడండి. హేతువాది అంటే హేతువాది అంటే అర్థం ఏంటి? దేవునికి విరోధి కాదండి. హేతు అంటే కారణం అడిగేవాడు. హేతువాది అంటే దేవుడు కూడా ఊరికనే రాయించలేదండి. మీలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి హేతువాదులు ఉన్నారా లేదా? హేతు అడుగుతున్నారా లేదా? మీది ఎలా నిజమయ్యింది? తొలి మానవుడి యొక్క పుట్టుక స్థలం ఏంటి అడుగుతున్నారా లేదా? ఎవరు చెప్పాలి? మరి చెప్పాలంటే ఏ స్థాయిలో ధ్యానించాలి? చెప్పగలగాలి అంటే ఏ స్థాయిలో ధ్యానించాలి? అందుకే దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నా ఆత్మీయ స్థితి వరకే ధ్యానించుకుంటాను అంటే దేవుడు ఊరుకోడు. వేస్ట్గా రాయించి పెట్టాడా? యెహోవా ధర్మశాస్త్రమును పరిశీలించుతూ ఆనందిస్తూ దివారాత్రము ధ్యానించాలంట. దాని యందు ఆనందించాలంట. మనం ధర్మశాస్త్రం అందు ఏం చేయాలంటండి? ఆనందించాలంట. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ఆనందం ఎప్పుడు కలుగుతుందండి? అర్థమైనప్పుడు. మనకి ఎందుకు కలగడం లేదంటే అది అర్థం కాకే. మనకి ఆనందం కలగడం లేదు, ఆవులింతలు వస్తున్నాయి. ఎందుకు? అర్థం కాక. అందుకే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదని మనం ఏం చేస్తున్నామంటే సరిపెట్టేసుకుంటున్నాం. మనం సరిపెట్టుకుంటాం కానీ దేవుడు తీర్పు దినాన్న నీకు 60 సంవత్సరాల జీవితకాలం ఇచ్చాను, భూమి మీద నువ్వు దేశముద్రు. బైబిల్లో మాత్రం ఇంకా లేత బెండకాయే. వాక్య విషయంలో లేతే నువ్వు. మరి లోకం విషయంలో దేశముద్ర ఎందుకు అయ్యావు? వాక్యం విషయంలో ఇంకా లేతగా ఎందుకున్నావు? అడుగుతాడా లేదా? ఏమండి, ఈ 66 పుస్తకాలు రచించడానికి ఎంతమంది ప్రాణార్పణ చేయవలసి వచ్చిందండి? ఎంతమంది హతసాక్షులు అయిపోయారు? ఊరికే రాయించబడినటువంటి పుస్తకమా ఇది? ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దేవుడు రాయించాడండి. అది మనకు అర్థం కావడం లేదంటే మనం ధ్యానించడంలో లోపము ఉంది. అందుకే దివారాత్రం ధ్యానించు. అర్థం కాదా? మళ్ళీ చదువు. అంటే చూడండి, ఒక్క ఏదేను తోటలో పుట్టినటువంటి నది నుండి ప్రపంచ దేశాల యొక్క చరిత్ర వచ్చేస్తుంది. ఒక్క నది నుంచి అంత గొప్పగా రాయించాడండి. నెక్స్ట్ టైగ్రిస్ నది. ఇదేంటి? టైగ్రిస్ నది. ఇది ఇరాన్ ప్రాంతం. ఇరాన్ కాదు, బాగ్దాద్. ఏంటండి? బాగ్దాద్ ప్రాంతాన్ని టచ్ చేస్తూ ప్రవహిస్తుంది. గల్ఫ్ దేశాలన్నిటిని కూడా ఏం చేస్తుంది? గల్ఫ్ దేశాలన్నిటిని కూడా కలుపుకుంటుంది. అంటే ఏదైనా తోటలో పుట్టినటువంటి నది 4 శాఖలు అయ్యింది. ఆ 4 శాఖలు కాలక్రమేణా ఏమైంది? యూఫ్రటీస్, టైగ్రిస్ అయింది. ఇదిగో యూఫ్రటీస్ నది ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వస్తుందంటే సిరియా, ఇరాన్ నుంచి మన హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. మధ్యలో పర్షియన్ జలసంధిని కూడా టచ్ చేసి మన హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ టైగ్రిస్ నది బాగ్దాద్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తూ గల్ఫ్ దేశాలని కూడా టచ్ చేస్తూ అది ప్రవహిస్తూ ఉంది. మన టైటిల్ ఏంటి? ఇప్పుడు వచ్చాం దీనికి. ఇది డైరెక్ట్గా చెప్పేస్తే, ఈ హిస్టరీ చెప్పకుండా డైరెక్ట్గా చెప్తే మీకు ఇప్పటికే అర్థం కాదనుకోండి. ఇప్పటికే అర్థం కాదు. మరి అర్థం కాదు అని మీకు అర్థం కాదని చెప్పకుండా ఉండకూడదు.
ఎందుకంటే 2 పేతురు పత్రిక చివరి అధ్యాయంలో చివరి మాటలు ఒకసారి చూడండి, దేవుడు రాయించింది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం, క్షమించాలి, 2 పేతురు పత్రిక చివరి అధ్యాయం. మన ప్రభువును రక్షకుడు అయిన వీటిని గురించి వచనం 3:16, 2 పేతురు పత్రిక 3:16. వీటిని గూర్చి తన పత్రికలు అన్నిటిలోనూ ఎవరో పౌలు బోధించినటువంటి వాక్యం బోధలు ఎలా ఉన్నాయంట? వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి అంట. ఎవరిస్తున్నారు ఈ స్టేట్మెంట్? అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడే పౌలు యొక్క పత్రికలు గ్రహించడం కష్టమైనవే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారు, వాక్యం కొంత చదివి కొంత మానేసి కొంత తెలుసుకొని కొంత మానేసేవారు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు. అదిగోండి, వాక్యం ఇంతే చదివితే చాలు, ఇంతవరకు తెలుసుకుంటే చాలు అనుకునేవారు ఎటువంటి వారంట? తమ స్వకీయ నాశనము కొరకు ఏం చేస్తారంట? వాక్యాన్నే అపార్థం చేస్తారంట, వక్రంగా తిప్పుతారంట. అండి ఐఏఎస్ వద్దులండి, ఎంబీబీఎస్ పరీక్షకి మీ అబ్బాయి వెళ్తున్నాడు, మొత్తం సిలబస్ అంతా వచ్చేయాలి అని మీరు అనుకుంటారా? ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా అనుకుంటారా లేదా? సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అంతా మా పిల్లవాడికి ఏమి అవ్వాలి? మొత్తం ఫింగర్ టిప్స్ మీద ఉండాలి అనుకుంటారు. అవపాసన పట్టి ఒక్కడు కూడా ఎందుకు మిస్ అవ్వకూడదు అంటారు? ఇప్పుడు చూడండి, ఒకప్పుడు 10th క్లాస్ 70 మార్కులు వస్తే చాలా గొప్పగా చూసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు అలా కాదు, 100కు 100 ఎందుకు రావట్లేదు అని తల్లిదండ్రులు భీష్మించి కూర్చుంటున్నారు. అంటే 100కి 100 రావాలి అంటే ఏదైనా సబ్జెక్ట్లో వాడికి ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఒక్క ప్రశ్న కూడా, ఒక్క బిట్టు కూడా వదలకూడదు. అప్పుడు వాడు ఏమవుతాడు? 100 మార్కులు తెచ్చుకుంటాడు. మరి బైబిల్లో సిలబస్ పెట్టాడా లేదా దేవుడు? ఏంటి, ఎన్ని అధ్యాయాలు? అది 66 అధ్యాయాలు సిలబస్ పెట్టాడు. 66 పుస్తకాల సిలబస్ పెట్టాడు. అంటే సిలబస్ పెట్టాడు అంటే దేనికి పెట్టాడు? చదవాలి. సిలబస్ ఉందంటే చదవాలి. అలా చదివితేనే పరలోక రాజ్యం. అందుకే దివారాత్రము దేని చేయమంటున్నాడు? సిలబస్నే ధ్యానించాలి, పరిశీలించమంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఆశీర్వాద వచనాలు ఎక్కడున్నాయో అవి మాత్రమే, కీర్తనలు, సామెతలు, ఇవన్నీ ఆశీర్వాద వచనాలు, అవి మాత్రమే మనకి ఇంపుగా కనపడతాయి. మరి దేవుడు కోరుకోడా నువ్వు 66 పుస్తకాల్లో సంపూర్ణుడు అవ్వాలని? నీకు ఇచ్చినటువంటి గర్భఫలాలను కూడా 66 పుస్తకాల్లో కూడా సంపూర్ణత్వాన్ని సాధించాలని చెప్పాడు కదా ముందు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నీ పిల్లలకి ఎలా అభ్యసింపజేయాలి? పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు. అండ్ బైబిల్ నేర్చుకోవడం మన సీరియస్గానే తీసుకోం కానివ్వండి, దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడండి, చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎంతోమంది ప్రాణాలని పణంగా పెట్టి రాశారండి ఇవన్నీ. జైళ్ళల్లో ఉండి రాశారు కొన్ని పత్రికలు అయితే. మనం నేర్చుకోకపోతే వాళ్ళందరూ ఉసురు తగులుతుంది లేదా? సారా అబ్రహాంతో అందే, నా ఉసురు నీకు తగులు. నిజంగా తగులుతుందా? చెప్పండి, నిజంగా తగులుతుందా? బైబిల్లో ఒక వాక్యం రాయబడిందండి, హేతువు లేని శాపం తగలకపోవును. మీరు చదివారో లేదు? హేతువు లేని శాపం. సారా యొక్క శాపానికి హేతువు లేదు, కారణం లేదు.
ఎందుకంటే హాగర్ని అబ్రహాంకి ఇచ్చిన సారాయే. తర్వాత వచ్చినటువంటి పరిణామాలు బట్టి తట్టుకోలేక మాట అనేసింది, నా ఉసురు నీకు తగులునని. కానీ భూమి కింద కొంతమంది ఉన్నారండి, వారు నాదా నాదా సత్యస్వరూపి ఈ అన్నాళ్ళు భూ నివాసులకు ప్రతిదండన చేయక ముందువు. ఎవరాళ్ళు? హతసాక్షులు. వాళ్ళు ఏం చేయమంటున్నారు? భూ నివాసులకి తీర్పు తీర్చమంటున్నారు, ప్రతిదండన, ప్రపంచానికి ప్రతిదండన చేయమంటున్నారు. ప్రభువా నువ్వు అంత గొప్పగా రాయించేస్తే వారు పట్టించుకోవట్లేదు ప్రభువా. వారు మీరు అంత గొప్పగా రాయించేస్తే వారు బ్రతకడం లేదు ప్రభువా, లోకంలో కలిసిపోయారు ప్రభువా. మా రక్తం నిమిత్తం భూ నివాసులకు తీర్పు తీర్చండి అని పాతాళంలో ఉన్నటువంటి, చెప్పండి రిఫరెన్స్, ప్రకటన గ్రంథం 6:10. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో. అదిగోండి, మేము రక్తం చిందించి రాసాము, మేము రక్తం చిందించి వారికి రక్షణ అందించాము, మా రక్తము నిమిత్తము అని అడుగుతున్నారండి. భూ నివాసులకు అదిగోండి, మా రక్తం నిమిత్తం భూ నివాసులకు. మనం అనుకుంటామండి చెడ్డవారికి గురించాడు ఈ మాటలు చెప్తున్నారు, నేను చాలా మంచివాడిని కదా అని ప్రతి మనిషి అలాగే అనుకుంటాడు. నేను భయభక్తులతో ఉన్నాను కదా అనుకుంటాడు. కానీ రక్తం చిందించి రక్త తర్పణ చేసి రాసాము, జైళ్ళలో రాసాము, అనేక ఇబ్బందులు పడుతూ రాసాము, రాజుల యొక్క అధికారం కింద మగ్గిపోతూ రాసాము. దీనికి వారి దృష్టిలో విలువేది? రాళ్ళతో కొట్టబడ్డం, రంపాలతో కొయ్యబడ్డం. అలా వచ్చినటువంటి వాక్యానికి వారు ఏం చేస్తున్నారు అడుగుతారా లేదా? వీళ్ళే తీర్పు దినాన్న మీకు విమర్శ చేస్తారు మీ మీద. నాకు చదువు రాదు ప్రభువా, నాకు ఖాళీ లేదు ప్రభువా అంటే, నాకు అర్థం కావటాలు ప్రభు అంటే, అర్థం కావాలని దేవుడు రాయించాడు 1కి 10 సార్లు. చదువుతే ఏమవుతుంది? దేవుడే ఆ ప్రత్యక్షత నీకు ఇస్తాడు. మీ పిల్లవాడికి ఒక ప్రశ్న రాకపోతే ఏం చేస్తారో? 1కి 10 సార్లు చదివిస్తారా లేదా? అందుకే దివారాత్రం అనే టైటిల్ పెట్టేసాడండి. అంత సీరియస్గా తీసుకుంటాడు వాక్యం విషయంలో. ఇంత చరిత్ర ఎందుకు రాయించాడు? పని లేక కాదు. మిమ్మల్ని ఎవ్వడో కూడా ఇప్పుడు అడుగుతున్నారా లేదా? ఒకప్పుడు ఏ హేతు అడిగేవారు కాదు. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా? బైబిల్లో ఎలా ఉందేంటి? దీనికి కారణం ఏంటి అడుగుతున్నారా లేదా? వాళ్ళకి ప్రశ్నలు వచ్చినాయా లేదా? మరి చెప్పకపోతే మా నమ్మకం మాదండి, మీ నమ్మకం మీది అంటే దేవుడికి కూడా ఒక నమ్మకం ఉంది. ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. దేవుడి నమ్మకం దేవుడిది. సరే, ఈ బాగ్దాదు గల్ఫ్ దేశాలను టచ్ చేసుకుంటూ వచ్చేసింది టైగ్రీస్ నది. ఈ బాగ్దాదు ఏదైతే ఉందో ఈ ప్రాంతమే బాబేలు గోపురం కట్టబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతమే బాబేలు గోపురం కట్టబడ్డ ప్రాంతం. మీరు ఈరోజు ప్రపంచ చరిత్రను తీసుకోండి, ఇరాక్ దేశం ఎంత రక్తమయమవుతుందో, ఎంత రక్తసిక్తం అవుతుందో. అంటే ఈ బాబేలు గోపురం ఉన్నటువంటి ఏ ప్రాంతం ఏదైతే ఉందో పూర్వం నుంచి కూడా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎటువంటి వారంటే దేవునికి అవిధేయులు. ఎక్కడి నుంచి? నోవాహు కాలం నుంచి, నిమ్రోదు కాలం నుంచి కూడా ఈ బాబేలు గోపురం కట్టబడినటువంటి ప్రాంతంలో నివసించే వారందరూ కూడా దేవునికి అవిధేయులు. చూడండి, దేవుడైతే తన పిల్లలు బ్రతకాలని ఒక నదిని 4 శాఖలుగా చేసి ఇదిగో ఈ బాగ్దాదు వరకు తీసుకొచ్చాడు. బాగ్దాదు వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడన్న పరిస్థితి ఏమైనా మారిందా? ఇప్పటికే ఆ దేశంలో యుద్ధాలే. ఎటువంటి యుద్ధాలంటే
భయంకరమైనటువంటి మారణ హోమం. సినిమాలు తీశారు, బాగ్దాద్ గజ దొంగ అంట, తెలుగులో సూపర్ డూపర్ హిట్. అంటే ఎప్పుడు తీశారు ఆ సినిమాని, బాగ్దాద్ గజ దొంగ అనేది? ఇది నాకు తెలియదు కానీ 80s లోనో 90sలోనో తీశారు. అంటే 80sలోనూ 90sలోనే అంత ప్రాముఖ్యం చెందింది ఏంటి? బాగ్దాద్ యొక్క నీచత్వం, ఆ ప్రాంతంలో నివసించే వారి యొక్క దుష్టత్వం. ఇక్కడి నుంచి ఒక మహాప్రబుద్ధుడు వచ్చాడు. ఎవరండి? సద్దాం హుసేన్. ఎవరో సద్దాం హుసేన్ ఏం చేశాడు? ఈ బాగ్దాదు, ఈ ఇరాక్ అనేది చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాల్లో 5వ దేశం అండి. టాప్ 5లో ఇది ఒక దేశం. ఈ నిల్వలు సరిపోక మనోడు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆక్రమించి వారి బావులు కూడా వీడు హస్తగతం చేసుకోవాలని ఏం చేశాడంటే యుద్ధాన్ని ప్రకటించాడు. గల్ఫ్ యుద్ధం 1990లో జరిగింది. అలా చేస్తూ ఉన్నాడు. అమెరికా 93లో వీడిని హెచ్చరించింది, నువ్వు దేశం వదిలే వెళ్ళిపో, దేశం వదిలే వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. తర్వాత ఏం చేశారు? వీడిని ఉరి తీసేశారు. ఏం చేశారు? పెద్ద పెద్ద బంకర్లలో దాక్కున్నాడు. కానీ ఆ బంకర్లోంచి కూడా లాక్కొచ్చి ఏం చేశారు? ఉరి తీసేశారు. అంటే సేమ్ నిమ్రోద్ ఎలా ఉన్నాడు, వీడు అలాగ ఉన్నాడా లేదా? అదే ప్రాంతంలో బతికాడు. ఎవరు? నిమ్రోద్ బతికాడా లేదా? వీడు అదే, సద్దాం హుసేన్ కూడా అదే ప్రాంతంలో బ్రతికాడు. దీన్ని క్యాపిటల్గా చేసుకునే, బాగ్దాద్ని క్యాపిటల్గా చేసుకునే వాడు పరిపాలన సాగించాడు. ప్రకృతి నిమ్రోద్కి సేవ చేసింది, వీడికి సేవ చేసిందా లేదా? చేసింది. ఎంత నరమేధాన్ని జరిగించాడంటే ఆ రోజుల్లో వార్తాపత్రికలు చాలా కొద్దిగా ఉండేవి కాబట్టి ఆ నరమేధం గురించి పూర్తిగా రాలేదు. ఇప్పుడు ఉన్న మీడియా వస్తే మనం ఆశ్చర్యపోయేవారు, ఆశ్చర్యపోయేవాళ్ళు. అంటే చూడండి, ఒక దేశం యొక్క బ్రతుకు గురించే చెప్తుంది బైబిల్. చెప్పిందా లేదా? ఇప్పుడు బాగ్దాద్ బతుకు పుస్తకం ఏంటి? బాగ్దాద్ బతుకు పుస్తకం ఏంటండి? బైబిలే. ఈ బాగ్దాద్ దేశం గురించి చెప్పింది ఏంటి? ఎవరు? బైబిలే. టర్కీ దేశం గురించి చెప్పింది ఏంటి? తొలి మానవుడి యొక్క జన్మస్థానం ఆ టర్కీ అని. ఆ టర్కీ ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. అంటే ప్రపంచంలో పేరెన్నికల కలిగినటువంటి దేశాల యొక్క చరిత్ర ఏది చెప్తుంది? బైబిల్ చెప్పేస్తుందని మనం ఊరికనే చెప్పేస్తే కుదరదు. దేవుడు ఎంత రాయించాడు. ప్రపంచంలో గొప్ప నాగరికతలు, మెసపటోమియా నాగరికత ఉందా బైబిల్ కూడా? ఉందా లేదా? ఎక్కడ ఉంది? యెహోషువ గ్రంథంలో అబ్రహాం గురించి చెప్తూ మెసపటోమియా ప్రాంతానికి చెందినవాడు అని రాయబడి ఉంది. నెక్స్ట్ ఈజిప్షియన్ నాగరికత, ఈజిప్షియన్ సివిలైజేషన్, అది ఎక్కడ ఉంది? ఐగుప్తు గురించి ఎక్కడ రాయబడి ఉంది? వారు నిర్మించినటువంటి భారీ నిర్మాణాలు ఏంటి? పిరమిడ్స్. ఉందా లేదా? సింధు నాగరికత, సింధు నాగరికత అంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసించేవారి నాగరికత రాయబడి ఉందా లేదా? బైబిల్లో హిందూ దేశం గురించి రాయబడి ఉందా లేదా? ఎస్తేరు గ్రంథం గురించి రాయబడి ఉందా లేదా? ఇలాగ ప్రపంచంలో ఏ నాగరికత, ఏ సివిలైజేషన్ చూసుకోండి, దాని మూలాలు ఖచ్చితంగా చెప్పవలసింది ప్రపంచంలో ఏకైక గ్రంథం బైబిలే. అది జాగ్రఫికల్గా కానీ, హిస్టారికల్గా కానీ, లేకపోతే సైన్స్ పరంగా కానీ, ఏ శాస్త్రపరంగా అయినా సరే నిజ నిర్ధారణ చేయవలసింది బైబిలే. ప్రపంచంలో భయంకరంగా పాడైపోయినటువంటి ఒక బాగ్దాద్ గురించే దేవుడు ఏం చేశాడు?
రాయించాడు. ఇంకేమన్నాడు తెలిసి బాగ్దాద్ గురించి? ప్రకటన గ్రంథం ఇది చూసి ముగించవచ్చు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చదవండి. అటు తర్వాత మహా అధికారం గల వేరొక దేవత పరలోకం నుండి దిగువచ్చుట చూచి తిని, అతని మహిమ చేత మహాబబులోను కూలిపోయాను. అదిగోండి, ఆ మహాబబులోను పట్టణం ఏంటనుకుంటున్నారు? అమెరికా కాదు. ఇప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యము అమెరికా, అదే మహాబబులోని అని చెప్పేస్తున్నారు. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడింది. మహాబబులోని కాదు, ఒకప్పుడు జరిగినటువంటి చరిత్ర గురించి రాయించాడు. ప్రకటన గ్రంథం అంటే కేవలం భవిష్యత్తు గురించి చెప్పే గ్రంథం మాత్రమే కాదు. చదవండి ఒకసారి ఫస్ట్ టైటిల్, ప్రకటన గ్రంథం టైటిల్ 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి వాళ్ళు చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చారు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను తెలుసుకుని వాడును ధన్యులు. చాలండి. అంటే త్వరలో సంభవిస్తాయి అంటే ఇంకా ఏం సంభవించలేదు అప్పటి నుంచి కూడా, మొదటి శతాబ్దం నుంచి అయిపోయినాయా లేదా? అసలుకే ఆ ప్రకటన గ్రంథం టైటిలే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలిపేటువంటి 4వ వచనం అంట. చదవండి. అదిగోండి, ప్రకటన గ్రంథం అంటే మీకు చెప్తుంది ఏంటంటే భవిష్యత్తు గ్రంథమే అని చెప్పారు. కానీ ఆ గ్రంథంలోనే మొదటి అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటి? వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఉన్నవాని నుండి అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడు కేవలం భవిష్యత్ కాలం గురించి చెప్తాడా? భూతకాలం గురించి చెప్పడా? వర్తమాన కాలం గురించి చెప్పడా? అంటే ఇక్కడ మహాబబులోను కూలిపోవును అంటే అది ఆ బబులోను అమెరికా కాదండి. ఆ బబులోను అమెరికా కాదు. ఇదిగో బాగ్దాద్ లాంటి దేశాల గురించి. ఇప్పుడు ఈ దేశం యొక్క పరిస్థితి ఏంటి? అత్యంత హీనాతి హీనం. బాగ్దాద్ లాంటి దేశాలు, దేవునికి అవిధేయంగా బతికినటువంటి దేశాల గురించి మహాబబులోను. గతంలో మహాబబులోను ఎవరు? ఇదిగో నిమ్రోదు పరిపాలించినటువంటి ప్రాంతాలు. అతడు కట్టతెలించినటువంటి మహాపట్టణం అయినటువంటి బాబేలు గోపురం అదేమైంది? కూల్చేసాడా లేదు? అటువంటి పట్టణాల గురించి, అటువంటి దేశాల గురించి దేవుడు రాయించాడండి. మరి పట్టణాల గురించి, దేశాల గురించే రాయిస్తున్నటువంటి దేవుడు ఆ పట్టణాల్లోనే, దేశాల్లో నివసిస్తున్నటువంటి నీ గురించి రాయించడా? మరి బాగ్దాదు బతుకు పుస్తకం బైబిల్ అయితే మరి నీ బతుకు పుస్తకం ఏంటి? ఖచ్చితంగా బైబిలే. ఇదంతా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి దాన్ని దేవుడు క్షుణ్ణంగా పట్టించుకుంటాడు. అందుకే పరలోక రాజ్యము ఎంతమందికి రిజర్వ్ చేయబడింది? అనేకులు ప్రవేశింప చూతురు కానీ ప్రవేశింప నేరరు. ఎంత వర్క్ చేసి దేవుడు వాక్య ప్రకారం జీవిస్తే అప్పుడండి. అంత ఆషామాషి కాదు. దేవుడు ఏది కూడా వ్యర్థంగా రాయించలేదు. ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవలసిందే. ఒక టీవీ కొంటే నీకు దానికి ఏమెత్తాడు?
మాన్యువల్ బుక్ ఇస్తాడు. దాని ప్రకారమే కదా నువ్వు తెలుసుకుంటావు. మరి నీ బతుకు మాన్యువల్ ఏంటి? మరి దాంట్లో విషయాలు వద్దా నీకు? కానీ ఈరోజు సమాజం ఏముంటుంది? అది అవసరం లేదు. ప్రభువుని నోటితో ఒప్పుకుంటే చాలు, హల్లెలూయా ఆమేన్ అనుకుంటే చాలు, మోకాలు ప్రార్థన ఉంటే చాలు. ఇవన్నీ కావాలి. వీటితో పాటు ఏం కావాలి? మరి ముఖ్యంగా హల్లెలూయా ఆమేన్ కన్నా, మోకాలు ప్రార్థన కన్నా లేఖనాన్ని పరిశోధించి నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుడి గ్రంథం నిజమైనటువంటి గ్రంథం అని నిజ నిర్ధారణ చేయగలిగేటువంటి కెపాసిటీ నీకు ఉండాలి. అదే దేవుడి యొక్క సంకల్పం. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే పరలోకానికి మనం అనర్హులం. ప్రార్థన చేసుకుంటాం.